పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షులు వెంకటస్వామి గారితో ఉన్నాము. జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే టికెట్ విషయంలో ఎంఐఎం జోక్యం ఉంది అని వార్తలు వస్తున్నాయి బయట. అంటే కాంగ్రెస్ పార్టీ ఎక్కువ పాత్ర లేదు దీంట్లో అని అంటున్నారు. ఎంతవరకు నిజం ఉంది? ఎంఐఎం కాంగ్రెస్ పార్టీని డిసైడ్ చేసే పరిస్థితి లేదన్న. అంతా కూడా ఊహాగానాలు. బయట ఏదన్నా బీజేపీ టీఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళు మా మీద బురద జల్లాలి, వీళ్ళు మళ్ళీ హిందూ ముస్లిం అనేటి తీసుకురావాలి, వీళ్ళు ముస్లింల మాట వింటారు, ముస్లింల పార్టీ మాట వింటారు అని చెప్పేసి ఏదైనా ప్రాపగాండా చేసి హిందువుల దిమాకులలో మళ్ళీ సోషల్ మీడియాలో వాట్సాప్లలో ఆ పిచ్చి మెసేజ్లు పెట్టి అట్లా అంతా డివైడ్ టాక్ చేయడానికే తప్ప అటువంటి పరిస్థితి లేదు. 100%గా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి డిసిషన్ కూడా ఏఐసిసి తీసుకుంటుంది. ఏఐసిసి ఒక కమిటీని వేస్తుంది. కమిటీని వేసిన తర్వాత ఎవరి బలాలు ఏమున్నాయి, అక్కడ లోకల్ ఈక్వేషన్స్ ఏమున్నాయి, ఎవరు కావాలి ఏందనే అన్ని పరిస్థితులు చూసిన తర్వాతనే సెలెక్ట్ చేస్తారు. కానీ ఎవరో చెప్తే ఇచ్చే పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ లేదన్న. ఎంఐఎం పోటీ చేస్తలేదు, మరి ఎట్లా చూస్తారు? ఎంఐఎం పోటీ చేస్తలేదు అంటే ఎంఐఎంకి వాళ్ళ పార్టీలో వాళ్ళకి ఆలోచనలు ఏమున్నాయి నాకైతే తెలియదు. కాబట్టి సరే 100% వాళ్ళు ఎవరు పోటీ చేసినా పోటీ చేయకపోయినా కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో 40,000కు పైగా మెజార్టీతోటి గెలిచి తీరుతాం. అందరు కలిసికట్టుగా వెళ్తారా? 100% కలిసికట్టుగా వెళ్తాము. అసంతృప్తి అనేది 1-2 రోజులు మాత్రమే ఉంటుంది. తర్వాత పెద్దలు ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు, పెద్దలు ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు, విశ్వనాథన్ గారు, మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, వివేకన్న గారు వచ్చారు. చాలాసేపు కూడా వాళ్ళు కూర్చోవడం, మాట్లాడటం, విషయాలన్నీ కూడా జరిగినాయి. అంతా అయిపోయింది. కాబట్టి అందరం మళ్ళీ గ్రౌండ్లో జూబ్లీస్ని గెలిపించుకొని ఇంటింటికి తిరిగి మళ్ళీ మైక్రో లెవెల్లో స్కాన్ చేసి మళ్ళీ ఓటర్లను తీసుకొచ్చి ఓట్లు వేయించుకునే దానికి మేము సంసిద్ధమైనాం. ఆల్రెడీ అయినాం. ఇప్పుడు రేపటి నుంచి మళ్ళీ గ్రౌండ్లోకి పోయే పరిస్థితులు ఉన్నాం. కాంగ్రెస్ పార్టీలో 50 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల నుంచి పార్టీ కోసమే కష్టపడుతున్న నాయకులు ఉన్నారు. అంటే పార్టీ మారకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి సరైన న్యాయం జరగట్లేదు అని పార్టీలో చర్చలు నడుస్తున్నాయి. బయట కూడా పెద్ద ఎత్తున చర్చలు నడుస్తున్నాయి. ఏమంటారు? అటువంటి తప్పిదాలు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా చేయదన్న. వాస్తవమే, పెద్దలు 2 సార్లు ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నారు. కష్టకాలంలో పార్టీకి అండగా ఉన్నారు. 10 సంవత్సరాలు అప్పుడు కాంగ్రెస్ పార్టీలో జెండా పట్టేవాళ్ళు లేకపోతే అంజన్ కుమార్ యాదవ్ గారు ముందుండి సిటీలో ముందుండి నడిపించిన విషయం అంతా కూడా తెలిసిందే. వారు సరే కష్టకాలంలో అంత పనిచేసినా కూడా దురదృష్టవశాత్తు లాస్ట్ ఎలక్షన్లో ఓడిపోవడం జరిగింది. అయినా కూడా వారు పార్టీని విడవకుండా పార్టీ ఉన్నారు. అవకాశం ఏంటంటే పెద్దలు 40 సంవత్సరాలకు పైగా పనిచేశారు కాబట్టి వారికి అవకాశం ఇస్తే బాగుంటుంది అనేది మా అందరి కూడా ఆకాంక్ష అన్న. ఎందుకంటే వారి ఏజ్ కూడా అయిపోతూ ఉంది. వారికి కూడా కొన్ని అంటే పొలిటికల్ లైఫ్లో ఒక్కొక్కరు ఒక గోల్ ఉంటుంది, చూస్తే బాగుంటుందని మేము కూడా వారికి సజెస్ట్ చేయడం జరిగింది. పెద్దలు దాన్ని సానుకూలంగా తీసుకున్నారు. రాబోయే రోజుల్లో వారి స్థాయికి తగ్గట్టు అంతకు మించి ఇప్పుడు అనుకున్న దానికంటే మించి కూడా వారికి అవకాశాలు వచ్చే పరిస్థితి ఉందన్న. యువ నాయకులు అందరూ మరి జూబ్లీస్కి వెళ్ళి ప్రచారంలో పాల్గొంటారా? అంతం రాష్ట్రంలో అంతా కూడా ఎన్ఎస్ఏ నాయకులం అందరం కూడా సంసిద్ధమై ఉన్నాము. మా ఎగ్జిక్యూటివ్ మీటింగ్ కూడా రేపు జరగబోతూ ఉంది. 100% డివిజన్కి 100 మంది పైగా మేము డంప్ అయిపోయి ఉంటాము. 30 రోజులు ఎక్కడ కదిలే పరిస్థితే లేదు. 100% వారి యొక్క నవీన్ యాదవ్ గారి విజయాన్ని మేము భుజాల మీద వేసుకొని రేపు మేము ముందుకు తీసుకుపోతా ఉన్నాము. వారిని ఇంట్లో కూర్చోబెట్టి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఎట్లున్నా కానీ ఎన్ఎస్ఏ కానీ, యూత్ కాంగ్రెస్ కానీ, మహిళా కాంగ్రెస్ కానీ, ఫ్రాంటల్స్ ఎవరైతే డిపార్ట్మెంట్స్ అన్నీ ఉన్నాయో అందరం కలిసికట్టుగా అక్కడ పనిచేస్తాము. ఖచ్చితంగా గెలిచి ముఖ్యమంత్రి గారికి ఇది గిఫ్ట్గా ఇస్తాము. ఏఐసిసి రాహుల్ గాంధీ గారికి బీసీల ఏదైతే నినాదం తీసుకున్నారో బీసీల గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ ఎంత కష్టపడుతుందో అనే విధానాన్ని కూడా రేపు ఏఐసిసి కూడా మేము ఇది నిరూపిస్తామని. సానుభూతి వర్కౌట్ అవుతుంది. 10 సంవత్సరాలు మాగంటి గోపీనాథ్ జూబ్లీ హిల్స్ కోసం బాగా కష్టపడ్డారు, మేమే గెలుస్తామని బీఆర్ఎస్ ధీమా వ్యక్తం చేస్తుంది. ఎట్లా చూస్తారు? సానుభూతి రాజకీయాలు ఆ జమానా వెళ్ళిపోయిందన్న. ఇప్పుడు ఏమున్నా కానీ నువ్వు ఎంత పని చేసినావు, నేను ఎంత పని చేసినా, నువ్వు పబ్లిక్కి ఎంత అందుబాటులో ఉన్నావు, నేను పబ్లిక్కి ఎంత అందుబాటులో ఉన్నా, నువ్వు ఏ కార్యక్రమాలు, నీ పార్టీ ఏ కార్యక్రమాలు తీసుకుంది, నేను ఏ కార్యక్రమాలు తీసుకున్న దాని మీద డిపెండెంట్ అయి ఉంటుంది. 100%గా ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళలకు కానీ, విద్యార్థులకు కానీ, లేకపోతే నిరుద్యోగులకు కానీ, లేకపోతే ఇంకా మిగతా అన్ని సెక్టార్ ఆఫ్ డిపార్ట్మెంట్స్కి చేయాల్సినంత వరకు మ్యాక్సిమం ఉన్న 6 హామీలలో కూడా 6 గ్యారంటీస్లో కూడా మ్యాక్సిమం అమలు చేయడం జరిగింది. సో 100% మేము అక్కడ గెలుస్తాము. సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది కాదన్న. వాళ్ళని ముందే ఏం చెప్పాలంటే, మీరు మీ బూత్లకు ఏదైతే ఉందో బూత్ ఏజెంట్లను ఎత్తుకోమని చెప్పండి. గెలుస్తామనే మాట దూరం మాట, జెండా ఎగరనీయమో అన్ని పెద్ద మాటలు వద్దు. కానీ 300-400 బూతులు ఉన్నాయి కదా,
400 బూత్కి ఒక 10 మందిని ఎత్తుక్కోమని చెప్పండి, తర్వాత గెలిచే గురించి ఆలోచించామని చెప్తాం. మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురించి ఒక 2 మాటలు. సో ఈజ్ అ సూపర్ స్టార్ అన్న, బాస్ ఆయన. వారి చరిష్మా 100% ఇక్కడ జూబ్లీహిల్స్లో నియోజకవర్గంలో వర్కౌట్ అవుతుంది. వారు ఒకసారి 2 సార్లు ఖచ్చితంగా వస్తామని చెప్పి మేము వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎలక్షన్ క్యాంపెయిన్కి మీరు ఒకసారి రావాలన్నా అని చెప్పి వారు వస్తామన్నారు. ఖచ్చితంగా వారు అంటే గెలుపుని ముందుగా ఎలా ఉంటుందో చూడటానికి వారు జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి వచ్చి వెళ్తారు.